హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. టిల్లు స్క్వేర్ డీజే టిల్లు చూసిన కానీ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఈగర్గా వెయిట్ చేసినాం. మొత్తానికైతే టిల్లు స్క్వేర్ మూవీ వచ్చింది. సో మూవీ ఎలా ఉందంటే ఏం చెప్పమంటారా మార్కస్, సినిమా చూసిన కానీ ఒకటే మ్యూజిక్, డీజే టిల్లు కొడతానే ఉంది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ మాత్రం చంపేసేటండి. ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం బ్యూటిఫుల్గా వర్కౌట్ అయినాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సాంగ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి మూవీలు కొంచెం లిప్ లాక్ సీన్స్ ఇవి హెవీగా ఉంటాయని కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కాకపోతే అవే ఉండవు, స్టార్టింగ్లోనే వస్తుంది అనమాట. ఒక 2-3 లిప్ లాక్ సీన్లు ఉంటాయి. అండ్ ఎస్పెషల్ మనకి ఆల్రెడీ ట్రైలర్లో వచ్చింది ఒకటి కార్ సీన్. సో అదొకటి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకొక 2 ఉంటాయి. సో ఆ తర్వాత అయితే సినిమా అంతా కూడా చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా తీసుకెళ్లారు. మనకి ఎక్కడ వల్గర్ ఇలాంటి ఏం లేకుండా డెఫినెట్గా ఫ్యామిలీ కూడా చూడవచ్చు. అండ్ ఆ సీన్స్ తప్పితే స్టార్టింగ్లో వచ్చి ఒక 1/2 అవర్ తప్పితే మిగతా సినిమా అంతా చూడవచ్చు. అనుపమ క్యారెక్టర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అనుపమ క్యారెక్టర్ అక్కడ అలాగైతే ఉండదన్నమాట. మనకు కొన్ని ట్విస్ట్లు ఇస్తుంది. సో ఆ ట్విస్ట్లు ఏంటిదని మాత్రం డెఫినెట్గా మూవీలో చూడాలి. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 100% డీజే టిల్లులో ఎలాంటి టైమింగ్ అయితే కామెడీ వర్కౌట్ అయిందో, ఆ స్లాంగ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే స్లాంగ్ మాత్రం బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. అండ్ మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కొంచెం యాక్షన్ సీన్స్ ఉంటాయి. కాకపోతే డీజే టిల్లుతో కంపేర్ చేస్తే కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా, డ్యామ్ షూర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్స్కి, ప్రతి ఒక్క డైలాగ్స్కి విజిల్స్ పడతాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టే టికెట్కి డెఫినెట్గా ఓడుతుంటుంది, బోర్ కొట్టదు, ఎంజాయ్ అయితే చేస్తారు డెఫినెట్గా. డ్యామ్ షూర్ అనమాట, పక్కా అది. సో ఇంతే, చూడండి వెళ్ళి అంతే. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. హ్యావ్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసి ఒక 3 అవర్స్ హ్యాపీగా నవ్వుకొని అయితే రావచ్చు, నాకైతే అనిపించింది. సో ఇది మూవీ రివ్యూ. సో రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.